నాన్న నాన్న మీకు అసలు అర్థం అవుతుందా? మీరేం మాట్లాడుతున్నారు? ప్రతాప్, నాకు అన్నీ తెలుసురా, కానీ బహుశా మీ అందరికీ తెలియదు అనుకుంటున్నాను. ఈ రోజు వరకు నేను మీరందరూ చెప్పిన ప్రతి మాట విన్నాను, కానీ ఇప్పుడు వినను. ఈ అమ్మాయికి నేను అన్యాయం జరగనివ్వను. అరే, ఇదేమన్నా వేళకోళమా? వాళ్ళ ఇంట్లోకి బలవంతంగా చొరబడి పెళ్లి చేసుకున్నావు. వేళకోళమా చెప్పు. అలాగే ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు తనని భార్యగా వీడు నిరాకరించడానికి వీల్లేదు. మీరు మాట్లాడకండి. మన పిల్లాన్ని సమర్థించాల్సింది పోయి మీరు వీళ్ళని సమర్థిస్తున్నారా? మీ కన్న కొడుకు మీద ఎలాంటి ప్రేమ లేదా? విద్య, ఈ పెళ్ళన్నది బొమ్మలాట కానే కాదు. మరి పెళ్ళంటూ చేసుకున్నాక బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. ఒకవేళ ఈ విషయం వీళ్ళెవరికి అర్థం కాకపోతే వీళ్ళకి గుణపాఠం చెప్పి తీరాలి. నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అయినా కూడా సంతోషి లాంటి కోడలు ఈ లోకంలో ఎంత వెతికినా కూడా దొరకదు. నేను ఈ సాయంత్రమే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించి అందరికీ తెలియచేస్తాను, సంతోషి ధైర్య భార్య అని. నాన్న, మీకు అనిపిస్తుందా నేను ఎందుకు పనికిరాని ఈ పిల్లతో ఒక్క సెకండ్ అయినా కలిసి ఉండగలనని? నువ్వు ఉండు ఉండకపో, కానీ బాబు ఈ నిజం మాత్రం మారదు. అయితే సరే, ఈ పిచ్చి వాళ్ళతో మీరు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. నువ్వు నన్ను, నీ ముసలి తండ్రిని ఇంట్లోంచి గెంటేస్తావా? రోడ్డు మీద నిలబెడతావా? కానీ నేను మౌనంగా ఉండను. అందరికీ బాహటంగా చెప్పేస్తాను, సంతోషి ధైర్య భార్య అని. నువ్వు ఉండు ఉండకపో, కానీ బాబు ఈ నిజం మాత్రం మారదు. అయితే సరే, ఈ పిచ్చి వాళ్ళతో మీరు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. నువ్వు నన్ను, నీ ముసలి తండ్రిని ఇంట్లోంచి గెంటేస్తావా? రోడ్డు మీద నిలబెడతావా? కానీ నేను మౌనంగా ఉండను. అందరికీ బాహటంగా చెప్పేస్తాను, సంతోషి ధైర్య భార్య అని. శాంతించండి, శాంతించండి మీరంతా. ఇప్పుడేం చేయాలో నేను ఆలోచిస్తాను. చూడండి, మాకు కొంచెం ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.